పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో నలుగురు మంత్రులతో కూడిన బృందం ఇవాళ కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్కి వెళ్లింది. ఈ బృందంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. వీరితో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ తదితరులు శుక్రవారం మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లను పరిశీలించి ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో చర్చించనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని అవినీతి జరిగిందంటూ కొత్త ప్రభుత్వం ఇప్పటికే న్యాయ విచారణకు ఆదేశించాలని నిర్ణయించింది. మరోవైపు నేరుగా ప్రాజెక్టు వద్దకే వెళ్లి అన్ని అంశాలను లోతుగా అధ్యయనం చేయాలని మంత్రులు నిర్ణయించారు. రీడిజైన్ మొదలుకొని సాగులోని వచ్చిన ఆయకట్టు వరకు అన్ని అంశాలను ఈ బృందం లోతుగా పరిశీలించనుంది. ఈ 3 బ్యారేజ్ల నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రధాన కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లను కూడా పిలవాలని ఆదేశించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్లో కొన్ని రోజుల క్రితం ఒక బ్లాక్ కుంగడంతో పాటు పియర్స్ దెబ్బతిన్నాయి. జూన్లోగా పునరుద్ధరణ పనులు పూర్తి చేయకుంటే వచ్చే సీజన్లో నీటి నిల్వ చేయడం సాధ్యపడదు. ఈ నేపథ్యంలో మంత్రుల పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో నలుగురు మంత్రులతో కూడిన బృందం ఇవాళ కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్కి వెళ్లింది. ఈ బృందంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. వీరితో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ తదితరులు శుక్రవారం మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లను పరిశీలించి ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో చర్చించనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగిందంటూ కొత్త ప్రభుత్వం ఇప్పటికే న్యాయ విచారణకు ఆదేశించాలని నిర్ణయించింది. మరోవైపు నేరుగా ప్రాజెక్టు వద్దకే వెళ్లి అన్ని అంశాలను లోతుగా అధ్యయనం చేయాలని మంత్రులు నిర్ణయించారు. రీడిజైన్ మొదలుకొని సాగులోని వచ్చిన ఆయకట్టు వరకు అన్ని అంశాలను ఈ బృందం లోతుగా పరిశీలించనుంది. ఈ 3 బ్యారేజ్ల నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రధాన కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లను కూడా పిలవాలని ఆదేశించింది. అలాగే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్లో కొన్ని రోజుల క్రితం ఒక బ్లాక్ కుంగడంతో పాటు పియర్స్ దెబ్బతిన్నాయి. జూన్లో పునరుద్ధరణ పనులు పూర్తి చేయకుంటే వచ్చే సీజన్లో నీటిని నిల్వ చేయడం సాధ్యపడదు. ఈ నేపథ్యంలో మంత్రుల పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో నలుగురు మంత్రులతో కూడా బృందం ఇవాళ కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్కి వెళ్లింది. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించన్నారు మంత్రుల బృందం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈరోజు మేడిగడ్డకు రాబోతున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ 18 నుంచి 20 పిల్లర్ వరకు కుంగిపోయింది. దానికి సంబంధించి పవర్ ప్లాంట్ ప్రాజెక్టు కూడా ఇవ్వబోతున్నారు. ఇటు నీటిపారుదల శాఖ చరిత్రలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరం అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది. దానికి దాదాపు 85,000 కోట్లకు పైగా
అంచనా వ్యయంతో ప్రారంభించారు. దాని అంచనాలు కూడా పెరిగిపోయాయని చెప్పేసి చెప్తున్నారు. ప్రాజెక్టుని 2018 2016లో ప్రారంభించారు, 2019లో పూర్తయింది. 3 ఏళ్లలోనే ఈ ప్రాజెక్టు పూర్తయింది. కానీ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 3 ఏళ్లలోనే అది కుంగిపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనికి సంబంధించి నిర్మాణ సంస్థలకు సంబంధించి వాళ్ళే తిరిగి పునర్నిర్మించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చింది. దానికి సంబంధించి కూడా వాళ్ళపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. కాళేశ్వరం పిల్లర్ల కుంగుబాటుకు సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించారు. ఇటు ఇరిగేషన్ అధికారులతో పాటు నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కూడా వాళ్ళు సమావేశమయ్యారు. దానికి సంబంధించి తీవ్ర చర్చోపచర్చలు కూడా జరిగాయి. ఈరోజు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు లాభ నష్టాలు అంచనా, ప్రస్తుతం పిల్లర్ల కుంగుబాటు గల కారణాలు, వీటి అన్నిటినీ విశ్లేషించేందుకైతే మేడిగడ్డకు రాబోతున్నారు. అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇరిగేషన్ అధికారులు కూడా పాల్గొనబోతున్నారు. ఇరిగేషన్ అధికారులే దానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో మంత్రులు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మేడిగడ్డకు చేరుకుంటారు. మేడిగడ్డతో పాటు అన్నారం ప్రాజెక్టును కూడా వాళ్ళు సందర్శించి అన్నారం ప్రాజెక్టు వద్ద కూడా భంగపడింది, వాటిని అన్నిటిని కూడా పరిశీలించి పూర్తి వివరాలు అధికారుల నుంచి తెలుసుకోబోతున్నారు. దాదాపుగా 38 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ఈ ప్రాజెక్టుకి అయితే రూపకల్పన చేశారు. 13 జిల్లాలకు ఇటు సాగునీటి అవసరాలు తీరుతాయని చెప్పేసి అని అనుకున్నారు. కానీ ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిగా అంటే పిల్లర్ల కుంగుబాటుతో ప్రస్తుతం అయితే నీటిని బయటికి విడుదల చేసే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం ప్రాజెక్టుని అక్కడ నీటిని అంతా కూడా ఖాళీ చేశారు. అక్కడ కాపర్ డ్యామ్ నిర్మించి పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టాల్సి ఉంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు ఇవ్వబోతున్నారు. ఇక ఈ మేడిగడ్డకు సంబంధించి 16.7 టీఎంసీల సామర్థ్యంతో ఉంది. ఇక ప్రతి వర్షాకాలంలో 3 నెలల పాటు ఆ నీటిని లిఫ్ట్ చేసి ఇటు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా నుంచి ఇటు రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మకు తరలిస్తూ ఉంటారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేకుండా పోయింది. గత ఏడాది వర్షాలకు అక్కడ పంప్ హౌజులు కూడా మునిగినటువంటి పరిస్థితి. వీటన్నిటికీ సంబంధించి కూడా ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పూర్తిగా అధికారులు అయితే అన్ని వివరాలు వెల్లడించబోతున్నారు. గత ప్రభుత్వం అంటే జలయజ్ఞంలో భాగంగా వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జలయజ్ఞంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో తుమ్మిడిహెట్టేదో ప్రాణహిత చేవెల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మార్చి కాళేశ్వరంగా ఇక్కడ మేడిగడ్డ వద్ద నిర్మాణం చేపట్టారు. ఈ రెండింటికి ఒకవేళ తుమ్మిడిహట్టి వద్ద కడితే ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉండేది, ఇక్కడ మేడిగడ్డ వద్ద ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి వీటన్నిటికి సంబంధించి ఈరోజు అధికారులు అయితే ఇటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని వివరాలు చెప్పబోతున్నారు. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ సునీల్.